ఇక బీజేపీ విమర్శలపై మంత్రి పొన్నం కూడా కౌంటర్ ఇస్తున్నారు. సో ఏమంటున్నారు ఒకసారి మీకు బ్రేకింగ్ వార్త చూద్దాం. సర్వే చేస్తేనే కూల్చేస్తున్నారని దుష్ప్రచారం చేస్తున్నారు. మూసీ ప్రాంతం అభివృద్ధి బీజేపీ వాళ్లకు ఇష్టం లేదని అంటున్నారు పొన్నం. కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి తెలంగాణకు ఏం తెచ్చారని ప్రశ్నిస్తున్నారు. మలక్పేటలో స్థానికులు ఒప్పుకునే ఇళ్లు ఖాళీ చేశారని, బీజేపీ జూటా పార్టీ అని, వెనుకబడ్డ వర్గాలు బాగుపడ్డం వీళ్లకు నచ్చదని అంటున్నారు పొన్నం. ఎక్కడా బలవంతంగా ఖాళీ చేయించడం లేదంటున్నారు. మా ప్రభుత్వాన్ని భూతల్లా చూపించి లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు. మంచి కార్యక్రమాన్ని బీజేపీ అడ్డుపడుతోంది. ప్రక్షాళనకు అడ్డొస్తే ప్రజలే బుల్డోజర్లతో వాళ్ళని తొక్కిస్తారని అంటున్నారు పొన్నం. ఎక్కడ ఒక ఇల్లు కూడవటలేదు, మొత్తం బుల్డోజర్లు వస్తున్నాయి. లక్ష బుల్డోజర్ ఒక మైండ్ గేమ్ ఆడుతూ ఉన్నారు, ప్రజలను భయపెట్టి. నాగకోటేశ్వరరావు గారు అయినా తేనెటీగల పెంపకం చేస్తూ 12 లక్షలు సంపాదిస్తున్నారు. మీరు వారి నుండి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ప్రభుత్వం మీరు బదనాం చేయడానికి బీజేపీ ఎట్లా బయాసుల్లా అంటే ప్రాపకండాలో బీజేపీ నెంబర్ 1. అందులో రాంగ్ ప్రాపకండా చేసేట్లో దిస్ ఇస్ నెంబర్ 1 పార్టీ, జూటా పార్టీ, భారతీయ జూటా పార్టీ అంటారు బీజేపీ అంటే. అందుకే ఎప్పుడు అబద్ధాల మీద వీళ్ళకి ఏది ఇష్టం ఉండేది. బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళు బాగుపడుతున్న కొండ పేరు ఎస్సీ ఎస్టీ బీసీలు. ఆనాడు మండల కమిషన్ వస్తే కమండలం తీసుకుని ఎట్లా కొట్లాడిరు. ఇప్పుడు కుల సర్వే జరుగుతుంటే ప్రధానమంత్రి స్థాయి అని ఎట్లా బౌ అని దాన్ని విమర్శిస్తూ ఉన్నాడు. ఇవాళ దీన్ని కూడా ఇష్టం లేదు. అక్కడ ఎస్సీ ఎస్టీ బీసీలు బాగుపడుతున్నారు. అక్కడ కిషన్ రెడ్డి గారు ఏంటంటే ఆయనకి ఇష్టం. కనీసం లక్ష్మణ్ గారు కానీ మరి ఈటల రాజేందర్ కూడా పోయి మాట్లాడుతున్నారంటే నాకు కొంత బాధ కలుగుతూ ఉంది.